ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే తిరుపతి రీచ్ అయిపోయినాం. బ్యాక్ సైడ్ అయితే రైల్వే స్టేషన్. మేము నలుగురం అయితే తిరుపతిలోనే మొత్తం బ్లాగ్ చేస్తామన్నమాట. ఇవాళనైతే ఇప్పుడైతే నైట్ వచ్చేసినాం. ఇప్పుడైతే వెళ్ళేసి కొంచెం తిందాం అనుకుంటున్నాం. తినేసిన తర్వాత ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణ, ఓం నమో శివాయ సార్. మొత్తం రేపైతే బ్లాగ్ బాగా ఉంటుంది. మొత్తం అందరైతే ఓం నమో శివాయ ఫ్రెండ్స్ దేవుందావు చూడండి. ఇక్కడైతే ఒక్కొక్కరు అందరూ మీకు కూడా మా తరపున మీకు కూడా బ్లెస్సింగ్స్ రావాలని కోరుకుంటున్నాం. అందరికి తిరుపతి దర్శనం ఇవాళ వాళ్ళందరికీ దర్శనం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేమైతే రెస్టారెంట్కి వచ్చేసినాం. ఇక్కడైతే నాలుగు పరోటాని అయితే ఆర్డర్ ఇచ్చినాం. పరోటా తింటున్నాం. నెక్స్ట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం అన్నమాట. బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ స్టార్ట్ చేస్తాం. అక్కడ ఏందనేది మొత్తం ఈ బ్లాగ్లో మొత్తం ఫుల్ వీడియోలో మొత్తం తిరుపతిలో ఏమేమి చేస్తామనేది మొత్తం ఉంటుంది. డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే నేను ఫస్ట్ టైం వచ్చిన నాకు కూడా తెలియదు ఎట్లా చేయాలా ఏం చేయాలనేది నాకు కూడా తెలియదు. ఫ్రెండ్స్ బస్ అనుకున్నాం కానీ అన్న అయితే మస్తు రిక్వెస్ట్ చేస్తున్నాం మమ్మల్ని. ఆటో అయితే ఎక్కేసినాం. 150 రూపాయలు తీసుకుంటారు. అన్న తక్కువ తీసుకుంటారు. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. మా వాళ్ళు పాపం చీకట్లు ఉన్నారు అనిపిస్తున్నారు. మా కన్నాడేడి రే కన్నా దావద్ ఇబ్రాహిం వాడు. వరంగల్ నిమ్మకాయలు ఏమంటారు కామెంట్లో పెట్టు. బొండం అంటారు. బొండం వరంగల్ నిమ్మకాయలు ఏమంటారు కామెంట్లో. ఇవన్నీ మస్తు అయిపోయినాయి కానీ మనం మాటలు వెళ్తున్నాం కదా. మొత్తం ముంగట ఎట్లుంటుంది మొత్తం చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఆటోలు ఉన్నాయి. ఎటు పోతాయి ఏ ఆటో ఎటు పోతాయో మనకైతే తెలియదు. ఈ అన్న చెప్తాడు మొత్తం మనకైతే. ఇప్పుడైతే మనం ఎటన్నా భూదేవి కాంప్లెక్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళినాక అక్కడ చూపిస్తాం. అందరికీ వీడియో కాల్ చేస్తా. అప్పటిదాకా చూడండి ఓకేనా. టాటా బాయ్ బాయ్. సో ఫ్రెండ్స్ అందరికి ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే మేము యాక్చువల్గా అల్పిరిమెట్లకి దర్శనంకి ఇద్దాం అనుకున్నాం కానీ మా అదృష్టం లేదు కావచ్చు. ఇప్పుడైతే మేము బస్ ఎక్కినాం. బస్ ఎక్కి డైరెక్ట్ ఫ్రీ దర్శనం కాదు, అది దేవుడు లెక్కలు పాపం కాదని చెప్పి ఫ్రీ దర్శనం పంపిస్తున్నాం. మీదికి ఫ్రీ దర్శనంకి డైరెక్ట్ వెళ్ళిపోతున్నాం. అయినా అసలు మేము వచ్చిన ట్రైన్ తక్కువ. అసలు మేము పొద్దున 4 గంటలకి ఉండాలా. రాత్రి ఉండి పండుకొని రూమ్ లేదు ఏం లేదు. 5 గంటలకి ఎట్లా పోతాము? ఫ్రెష్ అయితే మంచిగా పోతే మంచిగా అనిపిస్తుంది. ఏడు ఎక్కిన ట్రైన్ తప్పంటుండే కదా. ట్రైన్లో వచ్చేటప్పుడు ఏమన్నా అన్న నువ్వు ట్రైన్ టికెట్ బరాబర్ బుక్ చేసినావు అన్న అనుకుంటున్నాడు. ఇప్పుడేమో ట్రైన్ తప్ప అంటుండు ఫ్రెండ్స్. ఇదేంది న్యాయం ఇది? అయితే ఏమంటారు ఏది అది కృష్ణానది విజయవాడ నుంచి వచ్చినాం అన్న. మన అదృష్టం అన్న అదే అనుకుంటున్నాడు. ఇప్పుడేమో మా అదృష్టం లేదు అన్న. ట్రైన్ తప్పు బుక్ చేసినా అంటున్నాడు. ఎనీవేస్ పోనీ దర్శనం కావాలి. అల్టిమేట్లో బెటర్ లక్ నెక్స్ట్ టైం కూడా ట్రై చేస్తాం. శ్రీవారి దయ అంటే నెక్స్ట్ టైం మళ్ళీ వస్తాం. అప్పుడు 100% షూర్. ఇప్పుడైతే క్యాన్సిల్ అయింది కాబట్టి ఇప్పుడైతే బస్ ఎక్కేసినాం. బస్లో అయితే టికెట్ మదన్న ఇప్పుడు ఇలా ఉంది కదా. రేపు మార్నింగ్ చూడడం మొత్తం వేరే ఉంటాడు. మొత్తం వేరే. ఇక కన్నన్న ఇప్పటిదాకా గుండె వేయించుకోలేడు ఈ కన్నన్న. రేపు ఈ మదన్నకు గుండె గీస్తుంటే కన్నన్న అడ్డం వచ్చి కొంచెం బ్లేడ్ వాడాలంట. ఓకే మేమైతే అక్కడికి పైకి వెళ్ళిపోతాం. మేబీ బస్లో పోతుంటే మన రూట్స్ చూపిస్తాం. చూద్దాం. అప్పటికి పైకి పోయినాక మళ్ళీ వీడియో ఇస్తా. అందరూ అప్పటిదాకా చూడండి. థ్యాంక్ యూ. బస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కండక్టర్ అంకుల్ వచ్చేసిండు. టికెట్లు వేసుకుంటారు. ఇప్పుడు మాల్ టికెట్లు వేసుకోరు ఫ్రెండ్స్. 4 మాకైతే కండక్టర్ అంకుల్ అయితే టికెట్స్ ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాం. బ్యాగ్ చెకింగ్ అంట. ఇక్కడైతే బ్యాగ్ చెకింగ్ జరుగుతుందంట. మేమైతే మొత్తం బ్యాగ్ అయితే చెక్ చేపిస్తాం.
ఇక అందరు ఫ్రెండ్స్ అయితే అందరు వెళ్తారు. మా వాళ్ళు ముంగట ఇద్దరు వెళ్ళిపోయారు ఆల్రెడీ. ఇక్కడైతే బ్యాగ్ చెకింగ్ చేస్తారు ఫ్రెండ్స్. బ్యాగ్లు అయితే పోతలేవు, మనమే నూకాలి. ఇక పోతున్నాయి మన బ్యాగ్లో. ఏ పో అమ్మ, పోతున్నాయి. బ్యాగ్ పోయింది, వచ్చేసినాయి మన బ్యాగ్స్. సో ఫ్రెండ్స్, మన బ్యాగ్ చెకింగ్ అయిపోయింది. స్టార్ట్ అయిపోతున్నాం పైకి, డైరెక్ట్ కొండపైకి, గుట్టపైకి అయితే వెళ్ళిపోతున్నాం. వీళ్ళంతా మన ఎక్కేసినాం, బస్ ఎక్కేసినాం. పైకి వెళ్ళినాకనైతే ఇద్దాం. ఇంకా ఏమైనా చెప్తావు అవన్నీ? ఇటు తొంగి తొంగి వస్తున్నాడు, కనిపిస్తలేడు. ఫ్రెండ్స్, ఇది మొత్తం ఆ గుట్ట మొత్తం ఎక్కాలి. అసలుకి కరెక్ట్ కెమెరాలో అయితే కరెక్ట్గా అనిపిస్తలేదు, చీకటి ఉంది కాబట్టి. ఇప్పుడు మనం మెయిన్ గుట్ట మీదకి అయితే వచ్చేసినాం. ఇంకా ఇక్కడ నుండి అయితే 8 కిలోమీటర్స్ ఉంది మన డెస్టినేషన్. శ్రీవారి దర్శనం కోసం అయితే 8 కిలోమీటర్స్. ఫ్రెండ్స్, ఇక్కడికైతే ఎంటర్ అయిపోయినామంట. ఇక్కడ ఉషర్గా మొత్తం ఒక వేరే లెవెల్ ఉన్నది. నేనైతే ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినా, అసలు మొత్తం ఏమంటారో కూడా నాకు తెలియదు. మేబీ ఇప్పుడు ఒకవేళ ఇక్కడ బస్ దిగితే మాత్రం ఇదంతా మొత్తం తిరుగుతాను నేనైతే నైట్ మొత్తం. జిఎస్సి కళ్యాణ గట్ట అంట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము బస్ దిగినాం కదా, అసలు ఎటు పోవాలని ఒక్కొక్క రూట్ చెప్తారు. ముంగట సిఆర్ రూమ్స్ ఉంటాయంట. 50 రూపాయలు టికెట్ అంటారు, ఆధార్ కార్డ్ రూమ్స్ అంటారు, ఏమేమో చెప్తారు. మొత్తం మేము కూడా అర్థమవుతుంది. ఖజానా జ్యువెలరీ అంట మొత్తం. ఖజానా వాళ్ళకి మజాక్ చేసినాం ఓన్లీ. ఇప్పుడు అసలు రూమ్లో దగ్గరికి వెళ్తా. అక్కడికి వెళ్ళినాకైతే ఎలా ఉంది అనేది మొత్తం చూపిస్తా. నా వల్ల కొందరికి తిరుపతిలో ఎలా ఉంటాయని కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది నేను అనుకుంటున్నా. బికాస్ నేనైతే ఫస్ట్ టైం వచ్చిన, సెకండ్ టైం బల్డే పనిలేదు, ఏం పర్లేదు. మెయిన్ రోడ్ దాటుతున్నాం, వీడియో రికార్డ్ వేసుకుంటాం. మెయిన్ రోడ్ అయితే దాటుతున్నాం మేము. ఇక్కడ చూసుకుంటున్నట్టయితే అసలు ఏం చేస్తున్నాం అర్థమైతే లేదు. ఇక్కడ రూమ్కి వెళ్తాం. ఓ బాబు, ఇట అంట. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు గుండు చేయించుకునే జాగాలకైతే వచ్చేసినాం. ఇదంతా గుండు చేసే ఏరియా అన్నమాట. ఇక్కడ గుండు వేసుకునేది దోవలదంటే మన మధుబాయ్ గుండు వేయించుకుంటుండ్రు. ఫ్రెండ్స్ చూస్తురుగా, బిఫోర్ గుండు, ఆఫ్టర్ గుండు. ఓకేనా, చేంజ్ అయిపోయాడు మా గ్యాంగ్లో. ఈడేమో 5 కత్తర్లు ఇచ్చింది. 5 కత్తర్లకు 5 అదాంట నిలబడ్డాడు. లేట్ అయ్యకుండా తొందరగా వెళ్ళి అయితే ఫ్రెష్ అప్ అయిపోతాం. వెళ్ళిపోయి పంచ కట్టుకుంటాం. పంచ హాయ్ ఫ్రెండ్స్, ఇగో లైట్ అంటాము. నేను కొత్త యూట్యూబర్
ప్రసాద్ ఫిష్ బాక్స్లో కొత్త కొత్త సబ్స్క్రైబర్ని నేను. సబ్స్క్రైబర్ కాదు, ఇప్పుడు కొత్త యూట్యూబర్ నేను. ఇక ఆయన వెళ్ళిపోయాడు, కొత్త ఓనర్ని నేను ఇప్పుడు. నేను లేకుండా నా ఛానల్ నడవదు. అర్థమైంది? ఏంది? నేను లేకుండా నా ఛానల్ నడవదు. ఇప్పుడు ఎట్లా నడుస్తుంది మరి? నేను నడిపిస్తాను. ఫోన్ వాళ్ళు చెట్లుంది నా చేత. ఓయో, నా చెట్లుంది ఫోన్. రైట్ అయిపోయింది ఇక. ఎర్లీ మార్నింగ్ చాయ్ విత్ బిస్కెట్. ఈ బిస్కెట్ కాస్ట్ ఎంత తెలుసా? 50 రూపీస్. కళ్యాణ్ అన్న ఏం రాడు పడరా చాయ్ కళ్యాణ్ అన్న 5:05 వెళ్ళి ఇచ్చిండు, అర్ధగంట చేసిండు కళ్యాణ్ మదన్న. నిన్నకుండా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫ్రీ దర్శనంకి అల్పిరి మెట్లు అనుకున్నాం కానీ అది క్యాన్సల్ అయిపోయింది. ఫ్రీ దర్శనంకి స్టార్ట్ అయిపోతున్నాం. ఇప్పుడే వ్యాన్ ఎక్కేసినాం. సెట్ చేసుకుంటుండ్రు బన్నెట్ ఎవరు వెళ్ళంగా పోతున్నాం. మేము వెళ్ళంగా ఎన్ని గంటలు అయితే ఎన్ని గంటల టైం పడుతుంది మాకు కూడా తెలియదు. దర్శనం అయిపోయినాక మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్ శ్రీవారి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఫ్రెండ్స్ లైన్లోకి అయితే వచ్చేసినాం. ఎక్స్పెక్టెడ్ టైం అవర్స్ అయితే 18 అవర్స్ అని చూపిస్తుంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా. మేము వచ్చినాము నుంచి. సో ఫ్రెండ్స్ ఈ దర్శనం అయితే అయిపోయింది నలుగురిని. ఫ్రెండ్స్ ఇప్పుడు లగేజ్ కౌంటర్ నుంచి అయితే మా ఫోన్ తీసుకున్నాం. ఫ్రెండ్స్ దర్శనం అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది. ఇప్పుడైతే మొత్తం తిరుపతిలో ఇక్కడ ముంగట ఏమేమి ఉన్నాయో మొత్తం చూపి స్టార్ట్ అయితే వెళ్తున్నాం. ప్రస్తుతం అయితే మేమైతే అన్నసత్రంకి వెళ్తున్నాం. అన్నం అక్కడ వేస్తారు, అక్కడ వెళ్ళి అన్నం అయితే తింటాం. అక్కడికైతే వెళ్దాం. మొత్తం వేరే లెవెల్లో ఉంటాయి. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. వాడైతే సెకండ్ టైం. ఇప్పుడైతే బ్యాక్ కెమెరాతో అయితే మొత్తం చూపించేసాను, చూసాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కాళ్ళు మొత్తం షేకింగ్ ఫ్రెండ్స్. అందుకే వేసిరా నీకు ఇది చూడు, ఇది కాలొద్దనే వేసిరు. ఇది వైట్ కలర్, ఇది కాలుతలేదు. బయట ఇటు పోతే సుర్రు అంటుంది, అంటున్నాయి, సురుకులు తగులుతున్నాయి. మంచిగా ఉంది పెయింట్. మరి ఏం పెయింట్? ఏషియన్ కూల్ పెయింట్. కూల్ ఉంది. ఎండాకాలం కూడా చల్లగా ఉంది. చల్లగా ఉంది, మంచిగా మస్తు చల్లగా ఉంది. మంచిగా ప్రమోట్ చేస్తారు. లోకల్ షాప్స్ ఇవన్నీ. టోపీలు విగ్రహాలు, ఫొటోస్ తీసుకోవాలి. ఇక్కడ ఏడ కూడా బయట తినద్దు, అన్న సత్రంలో తినాలి. ఏడ తినద్దు, మంచిగా ఉంటుంది, ఫ్రీలో ఉంటుంది, మంచిగా. ఇక ద మెయిన్ స్పాట్ తిరుమల కొండ, గుడి, గోపురం. దర్శనం చేసుకోరు, వచ్చేసి రెస్ట్ తీసుకుంటారు. ఫ్రెండ్స్ చూడండి, అడిగి చూద్దాం గోపురం. ఇక్కడ మొత్తం ఎక్కడ వచ్చినా గోవింద నామస్మరణ జరుగుతుంది ఫ్రెండ్స్. అక్కడ చూడండి టెంపుల్, మెయిన్ టెంపుల్, గోపురం. టికెట్ మీద 11 అవర్స్. ఇవాళ నైట్ 11కి దర్శనం అయితే 18 అవర్స్ అని చూపించారు. మళ్ళీ భయపడరు అందరు, నైట్ అవుతుంది అది కూడా భయపడరు. కానీ మాకు 8 అవర్స్ దర్శనం అయిపోయింది అంతే. అదే దయ ఉండాలి, వెంకన్న స్వామి దయ ఉండాలి. అప్పుడు భయపడ్డారు, ఇప్పుడు దయ ఉంటున్నారు. ఇక్కడ నుంచి ఓం నమో వెంకటేశాయ. ఫ్రెండ్స్ ఇక్కడైతే మొత్తం అందరైతే రెస్ట్ తీసుకుంటారు.
మొన్న నాడు వెళ్దాం నాకైతే ఆకలి అవుతుంది ఫ్రెండ్స్. ఆకలి full. అన్నం అయితే తినేస్తాం అక్కడ అయితే అబ్బా మళ్ళా కాలుతుంది. ఫ్రెండ్స్ ఇగో వీళ్ళు ఎన్ని అన్నం లడ్లు తీసుకోరు ఫ్రెండ్స్. ఇగో మాకు చెప్పకుండా మొత్తం లడ్లన్నీ తీసుకోరు. ఇప్పుడైతే నలుగురం కలిసి అయితే అన్నం తిండికి వెళ్తున్నాం. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అంట. మాతృశ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం. తిరుపతికి వస్తే చేసి ఈయనే తినాలి, ఏడ తినద్దు. వాళ్ళు ఎంత వస్తారు, ఆకలి అవుతుంది వాళ్ళకి ఫుల్ పాపం మాకు నడుచుకుంటూ వస్తుంది. ఫ్రెండ్స్ అన్నదానంకైతే చాలా అమ్ముతున్నారు, చాలా క్రౌడ్ ఉంది ఇక్కడైతే చూస్తారు కదా అక్కడ లోపల దాకా. ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ చూపిస్తాం మీ అందరికి. మజా ఉంటుంది. నాకడే లేదు వీనికి తెలుసు, ఎందుకంటే ఇంతకుముందు వీడు వచ్చింది కాబట్టి తెలుసు. లేదు మజా ఉంటుంది ఫ్రేమ్ అది చూడండి. మా మధుస్వామి గుడి కన్న నన్ను పట్టుకొని పోతున్నావు. తిరుపతిలో ఏడ విషయాలు అయినాయి, దేనికైనా అయినాయి, చెప్పులకైనా అయినాయి, బాత్రూమ్కైనా అయినాయి, తిండికైనా అయినాయి, అన్నిటికీ అయినాయి. ఈ లైన్లో తిరగకంటే మా ఆకలి చచ్చిపోతుంది, అంత ఘోరంగా ఉన్నది. ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత క్రౌడ్ ఉన్నది. ఎన్ని లైన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 మొత్తం 7 లైన్లు ఉన్నాయి ఇక్కడ. అన్నీ కూడా ఎంత ఉన్నాయి. మీకెళ్ళి మొత్తం మేము అక్కడాక పోయినక్కడొక ఆపేసారు అనుకో అయిపోయా మా జీవితం కథం వేరే ఉంటుంది. అప్పుడు నికరిస్తేనో ఆకలి తీర్చుకో. స్టార్టింగ్లో ఎట్లా చూపిస్తా ఒకటి అని చెప్పేసి ఇక నేను మీ విజువల్స్కి అంతతో లేదు అని చెప్పి కానీ మంచిగా ఉంటుంది చూడండి. ఎన్ని కొండలు ఉన్నాయి ఏంది అనేది, కొండకి ఏమేమి ఉంటాయి అన్నీ చెప్తుంది. అయ్యో ఈడ మన తిరుపతి మనం ఉన్నది ఇప్పుడు. ఫస్ట్ ఓవరాల్గా ఇది మన మ్యాప్, తిరుపతి మ్యాప్. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అయితే లోపలికి అయితే వచ్చేసినాం. ఇక్కడైతే అన్నం తింటున్నాం. మంచిగా అరేటాకులను అయితే మనకైతే అన్నం పెడుతుంది. ఇక్కడ ఇంకా మంది వెరైటీస్ ఉన్నాయి. శ్రీవారి ధర్మరథం ఇదైతే మాకు డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తా అంట. నైట్ లొకేషన్ చూస్తారు ఎంత హైలైట్ ఉందంట, అంత హైలైట్ ఉంది ఇక్కడనైతే తిరుపతిలో అయితే. ఆల్రెడీ మా మార్నింగ్ దర్శనం అయిపోయింది. కొంచెం ఎండ ఉండే కాబట్టి కొంచెం టైర్డ్ అయిపోయినామని రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఇప్పుడైతే నైట్ వచ్చేసినాం. ఫోటోలు దిగనీకైతే ఇప్పుడు వెళ్తున్నాం. మళ్ళీ మా వాళ్ళిద్దరు భక్తులు చూడు, ఒక గుండు స్వామి ఒక కన్నస్వామి. బండి స్వామి ప్రసాద్ స్వామి గోవిందా. ఈసారి కానీ తిరుపతి కన్నా స్వామి నా ఎన్నుకుండి కాపాడినాడా. నాకు పెద్ద ఉన్నాయి ఇప్పుడు స్వామి, 4000 సబ్స్క్రైబర్స్ చేసిరా. చాలా పెద్ద ఉన్నాయి ఇప్పుడు స్వామి. శ్రీమాన్ తాళ్ళపాక అన్నమాచార్యులు ఇక్కడైతే ఈ విగ్రహం అయితే చాలా మంచిగా ఉంది చూడండి. అక్కడ ముంగట అయితే వెంకటేశ్వర స్వామి రూపం ఉన్నది, విగ్రహం అయితే ఉన్నది. అక్కడికి కూడా వెళ్ళి అక్కడ కూడా చూపిస్తాం. నెక్స్ట్ అక్కడికి ఇక్కడ వస్తురిగా వెంకటేశ్వర స్వామి మాత్రం హైలైట్ ఉన్నాడు. ఇక్కడ మొత్తం వెహికల్స్ వస్తున్నాయి, అడ్డం వచ్చేస్తారు వీళ్ళంతా. ఫ్రెండ్స్ మేమైతే మళ్ళా ఇక్కడికైతే వచ్చేసినాం. నైట్లో అయితే చూడరు ఎంత మజా ఉన్నది. ఇక్కడైతే మొత్తం హోటల్స్
పబ్లిక్ మొత్తం క్రౌడ్ మజా ఉన్నది, మస్తు అనిపిస్తుంది. అసలు ఇక్కడనైతే ఎక్కడికి పోతే ఎటే పోతున్నాం అర్థమవుతలేదు, కానీ రోడ్ మీద నడుస్తుంటే మాత్రం మజా అనిపిస్తుంది. మన గివేరా చేంజ్ ఫ్రెండ్స్. మార్నింగ్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం ఒక స్పెషల్ ప్లేస్కి అయితే ఇప్పుడైతే తీసుకెళ్తాం. మిమ్మల్ని తీసుకోవాలి, నేను ఆడికి వెళ్తా, మీకు చూపిస్తా. వెయిట్ అండ్ సీ, జస్ట్ 2 seconds అంతే. ఒక వేరే వైబ్ ఉంటుంది అక్కడనైతే. మార్నింగ్ నుండి అయితే మేము మస్తు వెయిట్ చేస్తున్నాం. రూమ్కి వెళ్ళి పడుకొని మళ్ళీ వచ్చినాం ఇక్కడికి, ఫ్రెషప్ అయిపోయి వచ్చేసినాం. చూడండి, వెయిట్ అండ్ సీ, జస్ట్ సెకండ్. బ్యాక్ కెమెరా ఆన్ చేస్తున్నా, చూసేయండి. దిస్ ఇస్ తిరుమల తిరుపతి దేవస్థానం గోపురం. ఇక్కడ అయితే వేరే ఉంటుంది వైబ్ మొత్తం. లైఫ్లో ఒక్కసారన్నా తిరుపతికి అయితే రావాలి. నేనైతే చాలా ఇష్టాలు వస్తాయి ఇక్కడికైతే వచ్చేసిన. ఇవాళ ఏకాదశి అంతా కరెక్ట్. మనకైతే ఏకాదశి రోజు అయితే మన వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే లభించింది. కావున ఇవాళ అయితే మొత్తం ఈ ప్రాసెస్ అయితే దీపం కూడా చేస్తాం. ఇంకా స్పెషల్ ఏంటంటే ఇవాళ మా అన్న బర్త్డే. మా అన్నకి అది పువ్వు తీసేసి పువ్వు అలాగే కింద అన్నది అయిపోతే జరా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మన బ్యాక్గ్రౌండ్లో అయితే వేడి ఆంజనేయ విగ్రహం అయితే అయితే ఇక్కడ తాళాలు వేసి మనం కోరుకుంటే కోరిన కోరికలు అయితే నెరవేరుస్తాయంట. అందరూ ఒకసారి జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
టూ డేస్లోనైతే నిన్న అయిపోవాలి, 2 రోజులు కష్టపడితే అయితే మన శ్రీవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో అయితే ఈ వాగడ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ రేపు మార్నింగ్ అయితే ఇంకా 6 టెంపుల్స్ ఉన్నాయంట. మొత్తం 6 టెంపుల్స్కి అయితే రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ కూడా ఇంకో బ్లాగ్ చేస్తాం. మొత్తం లాస్ట్ వరకు చూడండి. బాయ్ బాయ్ అందరూ. ఓం నమో వెంకటేశ. గోవిందా 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 గోవిందా.